హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పండగ పూట ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపావళి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో బాణాసంచా పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరం సమీపంలోని పటాభిరామ్ ప్రాంతంలో సంభవించింది. దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో బాణాసంచా కొని నిల్వ పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా మంటలు చెలరేగి క్రాకర్స్ కు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా అన్నీ పేలాయి. ఈ పేలుడు దాటికి ఇల్లు మొత్తం నేలమట్టం అయింది. ఇంట్లో ఉన్న నలుగురు మృతి చెందారు. స్థానికులందరూ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.